సిద్దిపేట రంగనాయక సాగర్ వద్ద టన్నెల్లో జరిగిన ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. వాహనం బ్రేకులు ఫెయిల్ అవడంతో నాగలక్ష్మి అనే ఓ విద్యార్థిని, అక్రమ్ అనే కార్మికుడు చనిపోయారు. పలువురికి గాయాలయ్యాయి. నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఓ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాజెక్ట్కి వెళ్ళి చూసినాం, మళ్ళీ వెనుకకు రిటర్న్ వస్తున్నాం. ఒక వెహికల్ టీసీఎం అది మలుపుకుంటుంది రివర్స్లో. అయితే వెనుక ఇంకో వెహికల్లో మంది ఉన్నారు, అది దీన్ని గుద్దింది. ఎంతమంది ఏమో తెలియదు. మా క్లాస్ మా క్లాస్ నుంచి అందరు బాగానే ఉన్నారు. ఒక అమ్మాయి చనిపోయింది. నాకు ఖాళీ అంటే ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళారా? మీరు దిగి ఉన్నారా? అప్పటికి మీరు అందరు దిగి ఉన్నారా? దిగి నడుచుకుంటూ వస్తున్నాం వెహికల్ ఎక్కుతామని. మళ్ళీ రిటర్న్ కాలేజ్కి వెళ్దామని వెహికల్ ఎక్కుతామని వస్తున్నాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ అండి. ఫైనల్ ఇయర్ పిల్లల్ని 73 స్టూడెంట్స్ని మా కాలేజ్ నుంచి రంగనాయక్ ప్రాజెక్ట్కి విజిట్ కోసం తీసుకెళ్ళాము ఈరోజు. సో మా వెహికల్లో వాళ్ళు వెళ్ళారు పిల్లలు. అక్కడికి వెళ్ళేసినాక వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ అలౌ చేయట్లేరని ప్రాజెక్ట్ వాళ్ళే వాళ్ళ వెహికల్స్ అరేంజ్ చేసేసి పిల్లలకి అన్నీ చూపించి పంపిస్తున్న మూమెంట్లో పిల్లలు వెహికల్ ఎక్కుతున్నప్పుడు అనుకోకుండా వాళ్ళ వర్కర్స్ వెహికల్ ఏదో వెనుక నుంచి వచ్చి గుద్దడం వల్ల పిల్లలకి ఇంజ్యూర్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి చనిపోయింది. నాగలక్ష్మి అనే ఒక అమ్మాయి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చనిపోయింది. టోటల్ 73 మెంబర్స్.